పెద్దన్నయ్య ఏదో ఒకటి చెయ్యి. ఆ టీ కొట్టు బాబాయ్ నాకు సమోసాలు ఇవ్వడట. నేను ఎప్పుడెళ్ళినా పాత బాకీ తీర్చమంటున్నాడు. ఈవేళ అయితే ఏకంగా నన్ను కొట్టేశాడు. ఆ టీ కొట్టు బాబాయ్కి నిన్ను కొట్టేంత ధైర్యం వచ్చిందా? ఇప్పుడే అతని అంతు చూస్తాను. జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని గుణపాఠం చెప్పొస్తాను. జాగ్రత్త పత్రో. కాపాడండి. నేను జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని విధంగా చిత్తుగా చితకబాది గుణపాఠం చెప్పి పంపాడు. డాక్టర్ జట్కా ప్లీజ్, టీ కొట్టు బాబాయ్ మా బాకీనే మర్చిపోయే విధంగా ఏదో ఒకటి చెయ్యి. అరే పత్రు, నా సహోదరుడా, నా ప్రాణమిత్రుడా, ఇదిగో ఇది మతిమరుపు తెప్పించే నీడిల్. ఇదిగో తీసుకో. దీన్ని అతని మెడ మీద గుచ్చు. ఆ మరుక్షణం ఇవాల్టి అప్పు రేపు తీర్చు అన్న బోర్డు అతని ముందుంచు. ఆ తర్వాత మీరు ఎప్పుడు సమోసాలు తినడానికి వెళ్ళినా ఇవాల్టి అప్పు రేపు తీర్చండి అంటూ ఉంటాడు. దాంతో అసలు మీరు డబ్బులు కట్టకనే లేదు. పెద్దన్నయ్య మర్చిపోలేని మేలు చేశావు. ఈ వేళ చేసిన అప్పు రేపటికి తీర్చు అని బోర్డు చూపించాలి, అంతే కదా? అవును గాని పిన్ను గుచ్చిన వెంటనే బోర్డు చూపించాలి. బోర్డు చూపించడం ఏమాత్రం ఆలస్యమైనా అతను ఇంకేదైనా చూసినా దానిలో మారిపోతాడు. అది సరే, ముందు అతను పిన్ను గుచ్చే అవకాశం ఇవ్వాలి కదా. నువ్వేం దిగులు పడకు, నా దగ్గర ప్రతి సమస్యకి పరిష్కారం ఉంది. నేను అలాంటి పిన్స్ లెక్కలేనని తయారు చేశాను. పైపు కూడా ఉంది. దూరంగా నిలబడి పైపులో పిన్ను పెట్టి ఉఫ్ఫని ఊదితే చాలు. పిన్ను దిగిన వెంటనే ఇవాల్టి అప్పు రేపు తీర్చు అన్న బోర్డు అతను ముందుంచితే చాలు. టీ గుమగుమలు ఆడిపోతుంది, అలాగే సమోసాలు కూడా. బాస్ మీరు ఏం చేస్తున్నారు? జాన్ అవుతాడు డాన్, ఈ జాన్ అవుతాడు డాన్. ఇళ్లలోని డబ్బుని మనం శుభ్రం చేస్తున్నాం, మరి ఈ రోడ్డు మీద ఉన్న చెత్తను శుభ్రం చేసేది ఎవరు? అద్భుతం బాస్, అద్భుతం. కవిత చాలా బాగుంది, కానీ మనం ఇక్కడి నుంచి పారిపోవాలి, లేదంటే సింగంగా వచ్చేస్తారు. జాన్కి సరైన శాస్త్రే జరిగింది. బౌ 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 బౌ. కాపాడండి, కాపాడండి, ఎవరైనా నన్ను కాపాడండి. ఇటువు, ఈసారి నేను గుర్చు వదులుతాను. అరే, ఈ ప్రయత్నంతో నేను బాగా విసిగిపోయాను. నాతో రాపతులు. మోటు, త్వరగా ఈ వేట అప్పు రేపు తీర్చుని బోర్డు పెట్టు. టీ కొట్టు బాబాయ్కి ఏమైంది? సూది గుచ్చిన వెంటనే బ్రూస్లీ పోస్టర్ చూశాడు కదా, ఇప్పుడు తనే ఓ బ్రూస్లీలా మారిపోయాడు. ఏ మాటగా ఆ మాటే, పంచి చాలా పవర్ఫుల్ గా ఉంది. మోటో పత్తులు రండి, వచ్చి సమోసా తిని వెళ్ళాలి. మాకు సమోసాలే అక్కర్లేదు. ఏంటి, మీకెంత పొగరు? నా సమోసాలనే వద్దని చెప్తారా?
మీ సంగతి చూస్తాను చూడండి. ఇప్పుడు చెప్పండి, నా సమోసాలు తింటారా లేదా? సమోసాలు తినాలనే ఉంది, కానీ మా దగ్గర ఒక్క పైసా కూడా లేదు. ఏంటి సమోసాలు తింటారా కానీ అప్పు పెట్టి తింటారా? బాక్సరన్నయ్య, మీ ఇరుగు పొరుగు వాళ్ళని ఎవడైనా ఏమన్నా చేస్తే అప్పుడు మీరు ఏం చేస్తారు? ఏయ్, నేను వాడిని ఏ కీలుకా కీలు విరిచి అయితే వెళ్ళండి. టీ కొట్టు బాబాయ్ మీ పక్కింటి ఆయన్ని చెతకొట్టాడు. టీకోటి బాబాయ్, నీకు ఇంత ధైర్యమా? ఏయ్, ఆగు, వస్తున్నారు. ఇంకెప్పుడు నాతో గొడవ పెట్టుకోవాలని చూడక, అర్థమైందా? సమోసాలు తింటావా? వద్దు, నాకు సమోసాలు తినే అలవాటు లేదు. అయ్యమ్మా, అయితే మళ్ళీ దెబ్బలు తిను. అసలు టీకోటి బాబాయ్కి ఏమైంది? హఠాత్తుగా బ్రూస్లీలా ఎలా మారాడు? అయ్యో, ఆ ఒక్కటి అడుగు బాక్సరన్నయ్య, అది చాలా పెద్ద కథ. మర్యాదగా రండి, సమోసాలు తినండి, డబ్బులు తీసివ్వండి, లేదంటే మళ్ళీ రెచ్చిపోతాను. వద్దు, నాకిక ఓపిక లేదు. అరే మోటు, నా ప్రాణమిత్రుడా, నా సహోదరుడా, టీకోటి బాబాయ్లో ఏదైనా మార్పు గుచ్చుకున్న వెంటనే అతను బ్రూస్లీ పోస్టర్ ని చూశాడు. తనే బ్రూస్లీలా ఫీల్ అయిపోయి మా ఎముకలు విరగొట్టేశాడు. సమోసాలు తింటే కొడతాడు, సమోసాలు తినము అన్నా కొడుతున్నాడు. అరే మిత్రులారా, నా రోగుల మీద ఒట్టే చెప్తున్నాను, మీరిద్దరూ ఉన్నారే చాలా అమాయకులు. వెళ్ళి అందరి ఒంటికి గుచ్చుకున్న నీటిని తీసేయండి, వెంటనే వాళ్ళు మామూలుగా మారిపోతారు. థ్యాంక్ యూ పెద్దన్నయ్య. ఆగండి, అందరూ ఆగండి. ఇంతటితో మీ చేజ్ పూర్తయినట్టే. అయ్యమ్మా, నేను ఎందుకు ఇంత అలసిపోయాను? ఊరంతా పాకినట్టుగా ఉందే. లగాయతు, నాది అదే పరిస్థితి. అదంతా నేను వివరంగా చెబుతాను, కానీ టీ కొట్టు బాబాయ్ మెడకు గుచ్చుకున్న నీడిల్ని తీయటానికి మీరందరూ నాకు సాయం చెయ్యాలి. ఏమంటారు? ఓ చింగం గారా, రండి, సమోసాలు తినండి. అయ్యమ్మా, నేను సమోసాలు తినను, ఇడ్లీ దోశ తింటాను. అలాగా, అయితే దెబ్బలు తిను. త్వరగా ఏదో ఒకటి చెయ్యి. అరే, కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి ఆలోచించు. ఐడియా సర్జీ. టీ కొట్టు బాబాయ్, నీకు తెలియకుండా నీ మెడకి ఒక మత్తు సూదిని గుచ్చాను. ఇంకా సేపట్లో నువ్వు ఖచ్చితంగా స్పృహ కోల్పోవడం ఖాయం. ఇప్పుడు సూపర్ గా ఉంటుంది. మీరందరూ ఇక్కడ ఏం చేస్తున్నారు?
ఏం తింటారు? సమోసాలా లేక మిఠాయిలా? ఇలా చూడు మోటో, నీకు మాత్రం ఒక్క సమోసా కూడా ఇవ్వను. ముందు బాకీ తీర్చో. టీ కొట్టు బాబాయ్, థ్యాంక్ యూ. నువ్వు ఇలా ఉంటేనే నాకు నచ్చుతావు. అరే నీకేమైంది మోటో? తను బాగానే ఉన్నాడు కదా? ఇప్పటిదాకా బాగానే ఉన్నాడు, కానీ ఇక మీదట అలా ఉండడు. తను మమ్మల్ని ఊరంతా పరుగులు పెట్టించాడు, దెబ్బలు తినేలా చేశాడు. ఏమంటారు ఫ్రెండ్స్? అవును. ఏయ్ మోటు, స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లవ్. ఏయ్ రావు. ఓయ్ గసీటే, నా స్నేహితుడా, నా ప్రాణమిత్రుడా, నా సహోదరుడా, ఇదిగో ఒక్కసారి ఈ బుల్ ఎనర్జీ డ్రింక్ తాగు. ఇది కానీ తాగావంటే నీకు ఆంబోతుకున్నంత శక్తి వస్తుంది. అలా చూడండి, పతులు వస్తున్నాడు. తన చేత ఈ డ్రింక్ ను తాగిద్దాం. లేదు గసీటే రావు, ఇది రోజు ఒక్క గ్లాస్ తాగాలంతే, రోజు ఒక్కో గ్లాసు తాగకూడదు. డాక్టర్ జట్కా ప్లీజ్, ఈ డ్రింక్ తాగిన తర్వాత నాకు ఎంత బలం వచ్చిందంటే ఈ రోజు పనంతా ఒక్కడనే ఒంటి చేత్తో చేసేసుకున్నాను. అస్సలు అలసిపోలేదు. డాక్టర్ జట్కా, ఇది తాగితే బలం వస్తుంది అనుకుంటే ఆ డ్రింక్ నేను తాగుతాను. నేను బలహీనంగా ఉన్నాను, నాకు బలం రావడం చాలా అవసరం. పత్లు ఎలా అనిపిస్తుంది ఏమిటి? నేను చాలా ఎనర్జెటిక్ గా ఉన్నాను. నాకు ఇప్పుడు ఎలా అనిపిస్తుందంటే 10 ఆంబోతుల బలం వచ్చేసినట్టుంది. లగాయితూ, మన పతులకి ఏదో అవుతున్నట్టుంది. నీ మెళ్ళో ఉన్న ఎర్ర మఫ్లర్ చూసి తన కోపం వచ్చినట్టుంది. పత్తులు పూర్తిగా ఆంబోతులా మారిపోయాడు. పారిపోదాం పదా. నేను కాదు. డాక్టర్ జట్కా, నువ్వు గుట్టకెక్కకుండా అక్కడ కూర్చున్నావేంటి? నన్ను వచ్చి కాపాడు. తను రంకెలు వేసుకుంటూ వస్తున్నాడు. కాపాడు డాక్టర్ జట్కా. అయిపోయిందా దేవుడు? అరే పత్లు, నా సహోదరుడు. దమ్మ తిరిగిపోయింది. ఆ దేవుడి మీదట్టు, నేను అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి, అంతా నాశనం అయిపోయింది. అరే పతులు, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? నేను నీ కోసం ఊరంతా తిరిగి వస్తున్నాను. రోజు బట్టలు నాతోనే ఉతికిస్తావు కదూ? అవునవును, ఎందుకు ఉతకవు? నీకో విషయం తెలుసు కదా, నువ్వు గాని బట్టలు ఉతకలేదంటే నాకు పట్టరానంత కోపం వస్తుంది. అరే పతులు ఏం చేస్తున్నావు? అరే పతులు, ఏమిటి నీకేమైంది? సారీ, ఇంకెప్పుడు నిన్ను బట్టలు ఉతకమని చెప్పను. ఇంటి పనంతా నేనే చేస్తాను, నన్ను క్షమించు. సారీ. అయ్యో పతులు, పతులు దయచేసి నువ్వెందుకు కొడుతున్నావో చెప్పి కొట్టు. అరే నువ్వు నా స్నేహితుడివి కదా, స్నేహధర్మం ఇదేనా? అసలు నువ్వు నన్ను ఎందుకు కొడుతున్నావు? ఈ స్నేహితులిద్దరూ కలిసి మనల్ని పైకి పంపించేటట్టు ఉన్నారు గసీటే. లగాయితూ, మోటు అసలు నీకేమైంది? నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? అరే నాకేమీ జరగలేదు, కానీ పతులకి ఏదో జరిగింది. అదేమిటో చెప్పండి. నా ప్రియమైన స్నేహితుడు నన్నే కొట్టాడు. ఓయ్ మోటు, నా స్నేహితుడా, నా ప్రియమిత్రుడా, పత్రు నా బుల్ ఎనర్జీ డ్రింక్ తాగి అలా అయిపోయాడు. ఎరుపు రంగు చూస్తేనే తను ఆంబోతులా రంకెలేస్తున్నాడు. పద, తనని ఎలాగోలా శాంతపరచాలి. జాన్ అవుతాడు డాన్, ఈ జాన్ అవుతాడు డాన్. నువ్వు మాకు దొరికిపోయావు జాన్. ఇన్స్పెక్టర్ చింగం గారు వచ్చేంత వరకు నేను నిన్ను ఇక్కడి నుంచి కదలలేవును. భలే బాస్, భలే కవిత చెప్పారు. కవితలు పిచ్చోడా, నువ్వు నోరు మూసుకో. మోటు,
అసలు నువ్వెందుకు నా వెనకాలే పడుతున్నావు? వెళ్ళు, లోకంలో ఎంతో మంది దొంగ వెధవలు ఉన్నారు, వెళ్ళి వాళ్ళని పట్టుకో. అలాగే నువ్వు చెప్పినట్టే చేస్తాను. కానీ నువ్వు రెడ్ షర్ట్ వేసుకుని పతులు దగ్గరికి వెళ్ళు. ఆ షర్ట్ నీకు బాగుందో లేదో, నువ్వు ఎలా ఉన్నావో పతులను అడుగు. ఒకవేళ పతులు నీకు ఆ షర్ట్ బాగుందని చెప్తే ఇక జీవితంలో ఇంకెప్పుడు నిన్ను పట్టుకోను. మాటేనా? నువ్వు మాటిస్తున్నావా? పక్కాగా. మొదటి నుంచి ఎరుపు రంగు అంటే నాకు చాలా ఇష్టం. ఎరుపు ప్రమాదానికి గుర్తు కూడా. ఇక నుంచి ఈ జాన్ రెండో పేరు డేంజర్. పతులు, నేను వచ్చేస్తున్నాను. ఆహా, ఇప్పుడు జాన్కి జీవితంలో చేసిన అన్ని తప్పులకి శిక్ష పడిపోతుంది. పతులు ఇలా చూడు, నేను రెడ్ షర్ట్ వేసుకొచ్చాను. ఇందులో నేను ఎలా ఉన్నాను? ముద్దొస్తున్నానా? పతులు, ఏంటి నీకేమవుతుంది? నాకేమీ అవ్వలేదు, కానీ ఇప్పుడు నీకు మాత్రం చాలా జరగబోతున్నాయి. నన్నేం చెయ్యొద్దు. జాన్ అవుతాడు డాన్, ఈ జాన్ అవుతాడు డాన్. కానీ ఇలా చిత్తుగా కొడుతూ ఉంటే నేను అప్పుడు అవుతాను డాన్. అతను ఆంబోతుగా మారాడు, మళ్ళీ తుక్కుగా తంతున్నాడు. ఎర్ర చొక్కా వేసుకుని వెళ్ళమన్నాడు, మోటు కావాలని ఇరికిచ్చాడు. కవిత చెప్పారు. నీకు కవితలు పిచ్చి పట్టింది. నీ కవితల్ని పక్కన పెట్టు. ఆన్ యువర్ మౌత్, గెట్ సెట్, గో. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? అయ్యమ్మా, పైనుంచి పడ్డారేంటి? ఏ బ్యాంకులో లూటీ చేసి వస్తున్నారు? సింగం గారు, పతులు నన్ను తుక్కుగా కొట్టాడు. తను ఆంబోతుగా మారిపోయాడు. ఎర్ర రంగు చూస్తే కాలు దువ్వుతున్నాడు. ఏమిటా అర్థం లేని మాటలు? తను చెప్పింది నిజమే చింగం గారు. పత్తులు నా బుల్ పవర్ ఎనర్జీ డ్రింక్ తాగి అలా అయిపోయాడు. ప్లీజ్, తనను పట్టుకోవడంలో మీరు కాస్త మాకు సాయం చేయాలి. నేను నమ్మనంటే నమ్మను. మీరందరూ నన్ను పిచ్చివాణ్ణి చేస్తున్నారు. అదుగో పతులు ఇటే వస్తున్నాడు. నేను అతనికి ఇప్పుడే రెడ్ క్లాత్ చూపిస్తాను. చింగం. చింగం చేతులోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. పతులు, ఇటు చూడు. నా చేతిలో ఏముందో చూడు. అయ్యమ్మా, మీరు చెప్పింది నిజమని నాకు ఇప్పుడు అర్థమైంది. పతులు ఇక్కడి నుంచి వెళ్ళిపోయినట్టున్నాడు. మోటు, ఈసారి పతులుని ఏదో పోనీ లేని వదిలేశాను, కానీ ఇంకోసారి నా ముందుకొచ్చాడు. మీ పతులుని ఎలా కొడతానో నాకే తెలీదు. ఎలా కొడతాను అంటే తను జీవితంలో తర్వాత ఏమిటో చెప్పు. తర్వాత చెప్పేంత అవకాశం నువ్వు నాకు ఇవ్వడం లేదు కదా. అయినా జీవితం గురించి మాట్లాడడానికి నేను జీవించి ఉండాలి కదా. నేను పారిపోతాను. అయ్యమ్మా, అయ్యమ్మా, ఈ పతుడిని మనం ఎలా మామూలు మనిషిగా చేయగలం? ఎప్పుడైతే నా ఎనర్జీ డ్రింక్ పవర్ అయిపోతుందో అప్పుడు తనంతట తానే మామూలు మనిషి అయిపోతాడు. లేదంటే పత్తులు కంటే శక్తివంతమైన వాళ్ళు ఎవరైనా వచ్చారంటే తను పత్తులుని తుక్కుగా కొట్టి మామూలు మనిషిని చేస్తాడు. లగాయత్తు, అలా చూడండి. పతులు కన్నా ఎంత శక్తివంతమైన దున్నపోతో. ఇప్పుడు నేను చెప్పే ఐడియా వినండి.
పతులు, నా ప్రాణ స్నేహితుడా, నన్ను క్షమించు. నిన్ను బాగు చేసుకోవడానికి నాకు ఇంతకంటే మరో మార్గం లేదు. ఫ్రెండ్, ఎవరో కావాలని మన ఇద్దరి మధ్య గొడవ పెడుతున్నారు. అటు చూడు, వాళ్ళ చెట్టు వెనకాలే దాక్కుని ఉన్నారు. దాడి చేద్దాం. రాము, మన వైపు తప్పించుకుంటే. అయితే నెక్స్ట్ నేనే. మమ్మీ, నేను ఒప్పుకోను. పెద్దన్నయ్య, ఇంతకు ముందు మనల్ని ఒక్కడే తరిమాడు, కానీ ఇప్పుడు ఒకరికి ఇద్దరయ్యారు. ఈ ఐడియా కూడా ఫెయిల్ అయిపోతే మనం ఏం చెయ్యాలి? నా మందు ప్రభావం తగ్గేంత వరకు నువ్వు ఎదురు చూడాల్సిందే. నా మందు ప్రభావం 1 గంట ఉండొచ్చు, లేదంటే 1 సంవత్సరం ఉండొచ్చు. వామ్మో!